ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ అందుబాటులో ఉన్నారా అంటే 69 వచ్చింది. ఇంటికి అందుబాటులో ఉండరా? ఉంటారు సార్. 9 to 4 ప్రతి డాక్టర్ ఉంటారు సార్. 4 తర్వాత మాత్రమే ఒక డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆన్ కాల్ వస్తారు. జాబ్ చార్ట్ ప్రకారం ఎంతమంది ఉన్నారు అసలు? ఒకళ్ళే ఉంటారు సార్. అంత పెద్ద హాస్పిటల్ ఒకళ్ళే ఉంటారా? అంతే సార్. ఆన్ కాల్ ఉంటారు. 9 to 4 అందరూ ఉంటారు సార్. 4 తర్వాత ఆన్ కాల్. మరి నెక్స్ట్ మంత్ కల్లా దీన్ని ఇంప్రూవ్ చేయకపోతే వెరీ సీరియస్. అందుబాటులో ఉన్నారని తప్పు ఎందుకు వస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే వేరే హాస్పిటల్లో ఉన్నారని ఎందుకు వస్తుంది మరి కొన్ని? అంటే అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటలేదని అర్థమేగా. అక్కడ మందుల పొజిషన్ ఏంటి? మందులు షార్టేజ్ ఉంటున్నాయా? లేదు సార్. ఒక్కడ కూడా లేదా? తగ్గిన మందులు మనం కొంటున్నాం సార్. దానికి గ్యాప్ వచ్చింది అనుకోండి, ఒక వారం రోజులు లేకపోతే చాలు పబ్లిక్ మాట్లాడటానికి. మరి ఎందుకు ఇట్లా తక్కువ రావాలి? డిస్ట్రిక్ట్ యావరేజ్ కంటే ఎందుకు లో? మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఊరిని వచ్చి సరదాగా 100 కార్లు వేసుకున్నావా, లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదో టిఫిన్ పెట్టు భోజనాలు పెట్టు కదా. మంత్రి గారు మన నియోజకవర్గంలో ఉన్నారంటే అన్ని వసతులు అన్ని పనులు కూడా బాగా అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. జిందాబాద్ కొట్టించుకుంటానికి లేకపోతే ఒక పెద్ద కాన్వాయ్ చేసుకుని తిరుగుతానికి కాదు. మేము ఎక్కడున్నా కూడా మా కాన్స్టిట్యూన్సీ జాగ్రత్తగా చూడబడుతుంది అనేది వాళ్ళ నమ్మకం. వై ఇట్స్ వై యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ మెడిసిన్స్ 100 to 100 రావాలి. ఇక్కడ లేకపోతే నేనే ఇప్పిస్తాను. అందుకని మీరు అసలు ఎప్పుడు ఇదేంటని నాకు అర్థం కాదు.